సో 'కల్కి 2లో సుమతి క్యారెక్టర్‌గా ఈ హీరోయిన్‌ని కన్ఫర్మ్ చేసేసారు. అల్లు అర్జున్ ఒక అప్‌కమింగ్ న్యూ స్టార్ డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నారా? 'పారడైజ్' గట్టిగా పోస్ట్‌పోన్ అవబోతుంది. 'జననాయకన్' పరిస్థితి మళ్ళీ ఇదేనా? 'నాని సుజిత్' ఇప్పుడా స్టార్ట్ అయ్యేది. ఇలాంటివి ఇంకా చాలా చాలా విషయాలున్నాయి. వాటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. నువ్వు సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయి. రియాక్షన్ ఛానెల్ చెక్‌ఔట్ చేసేసేయి. స్టార్ట్ చేసేద్దాం వచ్చేసేయి. సో స్టార్ట్ చేస్తే 'సూర్య 46' అదే మన 'వెంకీ అట్లూరి' డైరెక్ట్ చేసే సినిమా 'సూర్య 46' టైటిల్ 'విశ్వనాథం అండ్ సన్స్' అని పెడదాం అనుకుంటున్నారు. ఇది బైలింగ్వల్ సినిమా కాబట్టి 2 లాంగ్వేజెస్‌కి సెట్ అయ్యేటట్టుగా 'విశ్వనాథన్ ఇన్ తమిళ్' అంటే 'విశ్వనాథన్ ఇన్' అని పెడతారు కదా వాళ్ళు. అది అండ్ తెలుగులో 'విశ్వనాథం అండ్ సన్స్' అని పెడుతున్నారంట. అండ్ ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్‌గా చేస్తుంది. సూర్య గారికి, మమితాకి మధ్యలో ఏజ్ గ్యాప్ ఉన్నట్టుగానే ఈ సినిమాలో పెడతారంట. వీళ్ళిద్దరి మధ్యలో ఏజ్ గ్యాప్ ఉంది. వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. దీని మధ్యలో ఏమొచ్చింది? దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్ అని అంటున్నారు. ఇది ఒక ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అంటున్నారు. ఈ సినిమాని జూలైలో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారనమాట. జూలై 2026. సో ఆఫ్టర్ 'సార్', ఆఫ్టర్ 'లక్కీ భాస్కర్' సూర్య గారితో మళ్ళీ సినిమా చేస్తున్నారు 'వెంకీ అట్లూరి'. ఈ సినిమా ఎలా ఉంటదో చూడాలి. ప్రతి సినిమా ఖచ్చితంగా ఎగ్జామ్ అనే చెప్పాలి. 'లక్కీ భాస్కర్' ఆడింది కదా! ఇది కూడా ఆడేస్తదని చెప్పలేను నేను. ఎందుకంటే ప్లాట్ పాయింట్ ఏంటో తెలియాలి. అండ్ ఆల్సో డిఫరెంట్‌గా తీస్తున్నారు కాబట్టి ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్. చూడాలి ఎట్లుంటదో. 'లక్కీ భాస్కర్' కొంచెం ఔట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసిందన్నట్టు. అమ్మ బాబోయ్! ఏంట్రా ఇంత బాగా తీసాడు అనే ఫీలింగ్ వచ్చింది నాకప్పుడు. ఇది కూడా అదే రేంజ్‌లో ఉంటే హ్యాపీయే. మీకేమనిపిస్తుంది? ఈ సినిమా మీద ఏ రేంజ్ ఎక్సైట్‌మెంట్ ఉందో కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఫిబ్రవరి 6థ్‌లో చాలా చాలా చిన్న సినిమాలు వస్తున్నాయి. ప్రతి అప్డేట్ వీడియోలో ఇలా చేద్దామని ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఫిబ్రవరి 6థ్ ఏమేమి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో మాట్లాడదాం. సో ప్రస్తుతానికి అయితే మాత్రం తెలుగు మాత్రం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ తెలుగులో 'యూఫోరియా' అనే ఒక సినిమా రిలీజ్ అవుతుంది. మన గుణశేఖర్ గారు కంబ్యాక్ ఇస్తారో లేదో తెలియాలి అదే సినిమా అన్నట్టు. దీంట్లో భూమిక గారు చేస్తున్నారు. అండ్ సారా అర్జున్ ఆఫ్టర్ 'దురంధర్' అండ్ 'విత్ లవ్' అనే ఒక సినిమా వస్తుంది. లవ్ స్టోరీ. ఇది ఒక తమిళ్ సినిమా. తెలుగులో డబ్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా 'టూరిస్ట్ ఫ్యామిలీ' డైరెక్ట్ చేసిన డైరెక్టర్. ఆయన ఆ సినిమాలో యాక్ట్ కూడా చేశారన్నట్టు. ఆయన పేరు కరెక్ట్‌గా నోరు తిరగదు నాకు. సో ఆయన అండ్ ఆల్సో అనస్వర రాజన్ హీరోయిన్‌గా చేస్తున్నారు. ట్రైలర్ ఆల్రెడీ వచ్చేసింది. ఇదే కాకుండా 'శ్రీ చిదంబరం' అని చెప్పేసి ఒక తెలుగు సినిమా వస్తుంది. అండ్ నవీన్ చంద్ర గారి 'హనీ' మూవీ కూడా వస్తుందన్నట్టు. డైరెక్టెడ్ బై కరుణ కుమార్ గారు. ట్రైలర్ పీక్‌లో ఉంది. చాలా చాలా బాగుంది అనిపించింది నాకు. ఖచ్చితంగా చూడండి ఆ సినిమా. అండ్ 'రాజాసాబ్' ఫిబ్రవరి 6థ్ వస్తుంది. ఇంకా ట్రోల్స్ వేరే లెవెల్‌లో ఉంటాయి భయ్యా. సో ఇవే కాకుండా 'జననాయగన్' అసలు 'జననాయగన్' ఆగమాగం అయిపోతుంది. సో ప్రస్తుతానికైతే మాత్రం 'జననాయగన్‌లో' 20 మినిట్స్ కట్ చేయడానికి ప్రొడక్షన్ టీమ్ ఒప్పేసుకుంది. కోర్ట్ ఆర్డర్ నడుస్తుంది. సో ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి టాక్ అయితే వస్తుంది. సో వాళ్ళు మార్చ్‌లో అయితే రిలీజ్ చేయలేరు. ఎందుకంటే ఎలక్షన్స్ ఏప్రిల్‌లో చేయలేరు. మేలో చేసినా వేస్టే. కాబట్టి వాళ్ళు ఫిబ్రవరిలోనే రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. దే ఆర్ కరెంట్‌లీ ప్లానింగ్ ఫర్ ఫిబ్రవరి 13థ్ నెక్స్ట్ వీక్ రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. అది అయితో లేదో తెలీదు. దే హావ్ టైమ్. ఇంకో 10 డేస్ అలా ఉంది. 9 డేస్ అలా ఉంది. సో ఒకవేళ గనుక వాళ్ళు రిలీజ్ చేద్దాం అనుకుంటే ఈ పాటికి చేయాలి. ఈ వీడియో వచ్చే వరకు అనౌన్స్ చేస్తే చేయొచ్చు. లేకపోతే లేదు. ఏమో భయ్యా! నాకైతే మాత్రం ఎక్సైట్‌మెంట్ మొత్తానికి పోయింది. ఆల్రెడీ 'భగవంత్ కేసరి' రీమేక్ అది. దాంట్లో 20 మినిట్స్ పొలిటికల్ ఇన్‌న్యూఎండో మీద ఉన్న డైలాగ్స్, సీన్స్ తీసేస్తే ఇంకా సినిమాలో కొత్తగా ఏముందిరా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సో బావుంటే హ్యాపీయే చూద్దాం. మీకేమనిపిస్తుంది కింద కామెంట్స్‌లో చెప్పండి. సో స్పీకింగ్ ఆఫ్ తమిళ్ సినిమా 'కమల్ హాసన్' గారు, 'రజనీకాంత్' గారు కలిసి చేసే సినిమా చాలా పెద్దగా నడిచింది. 'లోకేష్ కనగరాజు' డైరెక్టర్ అన్నారు. తర్వాత మారింది. ఇంకా ఎవరు అంటే మాత్రం ప్రస్తుతానికి వచ్చే నేమ్ అయితే 'నెల్సన్' గారంట. 'నెల్సన్' విల్ బి డైరెక్టింగ్ ద మూవీ అండ్ అనిరుద్ యాజ్ యూజువల్‌గా మ్యూజిక్ ఇస్తాడు. ఈ సినిమా ఎప్పుడు వస్తదనేది డౌట్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం 'సిబి చక్రవర్తితో' 'రజనీకాంత్' గారి సినిమా ఉంది. దాని తర్వాత ఈ సినిమా ఉండొచ్చు. వీటన్నిటి మధ్యలో 'నెల్సన్' గారు 'ఎన్టీఆర్' గారితో సినిమా చేయాల్సింది. అది అవుతదో లేదో తెలీదు. ఎందుకంటే 'ఎన్టీఆర్' గారి నెక్స్ట్ సినిమా ఇమ్మీడియేట్‌లీ 'ఎన్టీఆర్ నీల్' తర్వాత 'దేవర 2' అయినా, 'త్రివిక్రమ్' గారి సినిమా అయినా ఉంటదట. సో ప్రస్తుతానికైతే 'నెల్సన్' గారు, 'కమల్ హాసన్' అండ్ 'రజనీకాంత్' మూవీ అయితే చేస్తారట. సో 'నాగార్జున' గారి సినిమా వచ్చి చాలా రోజులైంది. లాస్ట్ సంక్రాంతి వచ్చినట్టు అనిపించింది. నాకు అంత మంచిగా అనిపియలేదు సినిమా. దాని తర్వాత హిస్ 100th మూవీ డైరెక్టెడ్ బై రా కార్తిక్. ఈ సినిమాకి 'లాటరీ కింగ్' అని చెప్పేసి టైటిల్ ప్లాన్ చేస్తున్నారు. అదైతే లేదో తెలీదు. ఎందుకంటే కొంచెం ట్రోల్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ సినిమాలో టబు గారు ఒక మంచి రోల్‌లో చేస్తున్నారంట. అండ్ ఈ సినిమాలో చాలా లుక్స్ ఉంటాయంట 'నాగార్జున' గారిది. ఒక 4 లుక్స్ ఉంటాయంట. చాలా పెద్దగా ఉండబోతుంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజో తెలీదు గానీ షూటింగ్ అయితే మాత్రం చాలా సైలెంట్‌గా అయితుంది. 50% ఆఫ్ ద షూటింగ్ అయిపోయింది అంటున్నారు. సో ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్. చాలా రోజులు అయిపోయింది. 'నాగార్జున' గారి నుంచి ఒక మంచి మూవీ చూడాలని చెప్పేసి నాకైతే ఎక్సైట్‌మెంట్ ఉంది. సో మీకెలా అనిపిస్తుంది కింద కామెంట్స్‌లో చెప్పండి. సో 'మెగా 158' చిరంజీవి గారి సినిమా ఏదైతే సంక్రాంతికి రాబోతుందో డైరెక్టెడ్ బై బాబీ కొల్లి. ఈ సినిమాలో మోహన్ లాల్ గారు ఒక ప్రత్యేకమైన పాత్రలో చేస్తున్నారు. దీంట్లో ఆయన ఒక పోలీస్ రోల్‌లో చేస్తారంట. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియామణిని తీసుకుంటున్నారు. ఐశ్వర్య రాయ్ అన్నారు, అదన్నారు. తర్వాత ఇప్పుడు తెలిసే న్యూస్ ఏంటంటే ప్రియామణి గారే చేస్తారంట. కాకపోతే ఈ సినిమా ఖచ్చితంగా సంక్రాంతికే రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారట. సో ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్. మోహన్ లాల్ గారు, చిరంజీవి గారు అంటే మాత్రం బాగుంటే హ్యాపీ. అండ్ సంక్రాంతికి ఇదే కాకుండా వెంకటేష్ గారు అండ్ అనిల్ రావిపూడి కలిసి మళ్ళీ వస్తున్నారు. సంక్రాంతికి మళ్ళీ
వస్తుందా అంటే లైక్ సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ వస్తుందా లేదంటే కొత్త స్టోరీయా తెలీదు. దీంట్లో వరుణ్ తేజ్ వేరే వాళ్ళు ఉన్నారని చెప్పేసి న్యూస్ వస్తుంది. అది ఎంతవరకు నిజమో కాదో తెలీదు. వరుణ్ తేజ్ ఉంటే మాత్రం ఇది 4 అవుతదా ఇప్పుడు తెలీదు, మనకు సంబంధం లేదు. కానీ సంక్రాంతికి మళ్ళీ వస్తున్నాం సీక్వెల్ అయినా అవుతుంది, లేదంటే డిఫరెంట్ స్టోరీ అయినా అయి ఉంటుంది. అది వేరే విషయం. సంక్రాంతికి ఈ సినిమానే రావట్లేదు. బాలయ్య గారి 111 సినిమా, అదే ఎన్బీకే 111 సినిమా డైరెక్టెడ్ బై గోపిచంద్ మలినేని. మనం ఫస్ట్ అనుకున్న హిస్టారిక్ బ్యాక్‌డ్రాప్ కాదు, నయనతార గారు హీరోయిన్ కాదు. దీంట్లో స్టోరీ మార్చారు, కొత్తగా ఏదో ట్రై చేస్తున్నారంట. కొత్తగా అంటే లైక్ అదే సేమ్ స్టోరీ అదే ఉంటది. అట్లా అదే మనకి 'వీరసింహారెడ్డి' ఏం చూసాం భయ్యా, అదే కైండ్ ఆఫ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటది సినిమా. టెక్నికల్లీ నాగార్జున గారు కూడా వచ్చేసారు అనుకోండి సంక్రాంతికి. 4 సినిమాలు, 4 సీనియర్ యాక్టర్స్ సంక్రాంతికి అయిపోయినట్టు అయితది. మీకెలా అనిపిస్తుంది మీద కింద కామెంట్స్‌లో చెప్పండి. సో 'ద పారడైజ్' గురించి ఏమేం మాట్లాడాలో అర్థమే కావట్లేదు. సినిమా ఫస్ట్ హాఫ్ షూటింగ్ అయిపోయింది. టోటల్ ఫస్ట్ హాఫ్ షూటింగ్ అయిపోయింది. ఎడిటింగ్ నడుస్తుంది. సెకండ్ హాఫ్ ఇంకా షూటింగ్ కావాలి. కాబట్టి ఇంకా టైం పడతదంట. సో సినిమా ఆబ్వియస్లీ మార్చ్ 26 నుంచి పోస్ట్‌పోన్ అవుతుంది. మే 1 కూడా రావట్లేదు సినిమా. సో సినిమా ఖచ్చితంగా జూన్‌లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. జూన్ కాకున్నా జూలైలో అయినా ఖచ్చితంగా సినిమా రిలీజ్ అవుతది. వాళ్ళు గట్టిగా ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు. ఏమో తెలీదు. షూటింగ్ అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ దాన్ని బట్టి చూసుకుంటారు. ఒక మంచి షెడ్యూల్ పెట్టుకొని చేస్తున్నారంట. ఇదట అనుకున్నా గానీ నాని సుజిత్ సినిమా అయితే బ్లడీ రోమియో అంటున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఒక మెయిన్ రోల్‌లో ఉంటారట సినిమాలో. ఆ సినిమా జూలై నుంచి షూట్ స్టార్ట్ అవుతదట. 2027లో రిలీజ్ ఉంటదట. అంటే ఈ ఇయర్‌లో కూడా నాని గారిది ఒకటే రిలీజ్ ఉంటది. టెక్నికల్లీ ఇయర్లీ 2 ఉంటాయి అనుకున్నా, బట్ ఏమో తెలీదు గానీ నాని గారు సినిమా కాబట్టి ఒక సినిమా రిలీజ్ అయిన వెంటనే ఇంకో సినిమా అనౌన్స్‌మెంట్ వస్తది. ఈ సినిమా కూడా అలానే ఉంటది. షూటింగ్ స్టార్ట్ అయితదని చెప్పేసి ఒక టీజరో ఏదో రిలీజ్ చేస్తారు. మనకు అదే జరిగింది ఏది హిట్ 3 తర్వాత. అలానే ఇది కూడా ఉంటదనిపిస్తుంది. సో ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ నాని సుజిత్ అండ్ పారడైజ్. మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ 2026 పారడైజ్. జూలైలో వస్తుందంటున్నారు. ఎలా ఉంటదో చూడాలి. బాగుంటే కేక. సో 'దురంధర్ 2' టీజర్ అని చెప్పేసి మనల్ని బుగ్గగాలు చేశారు. నెట్‌ఫ్లిక్స్‌లో, థియేటర్‌లో మనం ఏదైతే టీజర్ చూసామో దాన్ని రిలీజ్ చేసి వస్తున్నాము బిగర్నేకి వక్త్ ఆ గయా అని చెప్పేసి మనం లవలగాలని చేశారని ఫీలింగ్. బట్ స్టిల్ రియల్లీ ఎక్సైటెడ్. ఒకవేళ కనుక సినిమా ఆడిందంటే వేరే లెవెల్‌లో ఆడేస్తది. 2,000 కోట్లు పాసిబుల్ అనిపిస్తుంది నాకైతే మాత్రం. డే 1 ఎలా కలెక్ట్ చేస్తారో చూడాలి. సో ఈ సిట్యుయేషన్‌లో చూసుకుంటే మార్చ్ 19థ్ నాడు 'దురంధర్ 2' కన్ఫర్మ్. టాక్సిక్ పరిస్థితి ఏమో తెలీదు. ఇంకెలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. పోస్ట్‌పోన్ అయితేనే బెటర్. 'దురంధర్ 2' తోటి కథలు పడొద్దని నా ఫీలింగ్. మే 1 మంచి రిలీజ్ డేట్. మంచి ప్రమోషనల్ మెటీరియల్ తోటి వచ్చేస్తే సరిపోతది. ఒక టాక్సికే రావట్లేదు కదా! మరి 'డెకాయిట్' కూడా వస్తుందన్నారు. మరి దాని పరిస్థితి ఏంటి అంటే మాత్రం 'డెకాయిట్' ఈజ్ పోస్ట్‌పోన్డ్. 'డెకాయిట్' ఏప్రిల్‌లో వస్తదట. వాళ్ళు ఏప్రిల్ 10థ్ అంటున్నారు. ఎంతవరకు నిజమో కాదో తెలీదు. తర్వాత తెలుస్తుంది మనకి. ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ 'డెకాయిట్'. ఇట్లాంటి సిట్యుయేషన్‌లో పోస్ట్‌పోన్ చేసుకోవడం బెటర్. ఐయామ్ ఎక్సైటెడ్. మీకేమనిపిస్తుంది? 'దురంధర్ 2' తోటి ఏది క్లాష్ రాకూడదని నా ఫీలింగ్ అన్నట్టు. సో అల్లు అర్జున్ గారు ఒక క్రేజీ డైరెక్టర్‌తో సినిమా చేస్తారంట. ఆయనే 'ఆదిత్యధార్'. ఇది మన 'దురంధర్ 2' తర్వాత 'ఆదిత్యధార్' గారు అల్లు అర్జున్ గారితో ఇంకో కొత్త సినిమా చేస్తారంట. యాక్చువల్లీ ఈ సినిమా 'అశ్వత్థామ' మీద బేస్ అయ్యే సినిమా అని చెప్పేసి మళ్ళీ న్యూస్ వస్తుంది. ప్రాబ్లమ్ ఏంటంటే 'ఉరి' తర్వాత 'ఆదిత్యధార్' 'అశ్వత్థామ' బేస్డ్ అయిన సినిమా ఒకటి షాహిద్ కపూర్‌తో చేయాల్సింది. ఆ సినిమా షెల్వ్ అయిపోయింది. బడ్జెట్ కన్‌స్ట్రెయింట్స్ అని చెప్పేసి షెల్వ్ అయిపోయింది. దాని తర్వాత అదే సినిమాని విక్కీ కౌశల్‌తో చేద్దాం అనుకున్నారు. ఆ సినిమా కూడా షెల్వ్ అయిపోయింది. ఈ ఈ ఈ ఇద్దరైన తర్వాత అల్లు అర్జున్ గారితో ఈ సినిమా చేయాలని చెప్పేసి అప్పుడే ప్రపోజల్ వచ్చింది. ఆల్మోస్ట్ పక్కా అయిపోయిందని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది. స్టోరీ విన్నారని చెప్పేసి అవేవో వినబడ్డాయి. దాని తర్వాత ఆ సినిమా కూడా ఆగిపోయింది. 'పుష్ప 2' వచ్చింది. ఇదికిన 'దురంధర్' మీద కూర్చున్నారు. 'దురంధర్' చాలా పెద్ద హిట్ అయింది. 'దురంధర్ 2' ఇంకా పెద్ద హిట్ అయ్యే ఛాన్సెస్ గట్టిగా అనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఆ సినిమాని మళ్ళీ పట్టాలెక్కించే ఛాన్సులు అయితే గ్యారంటీగా ఉన్నాయి అనిపిస్తుంది. సో ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్. ఆఫ్టర్ 'దురంధర్' టోటల్ ఈక్వేషన్స్ అన్నీ మారిపోయినాయి. అండ్ కాలిక్యులేషన్స్ మారిపోయినాయి. బడ్జెట్‌లు పెరిగిపోతా ఉంటాయి. పెద్ద బడ్జెట్ అవన్నీ అనుకున్నా గానీ కుమ్మేస్తే హ్యాపీ భయ్యా. ఇంకేమొద్దు మనకి. అండ్ 'ఆదిత్యధార్' కాబట్టి 'దురంధర్ 2' తర్వాత మాట్లాడేసుకుందాం, బావుంటది. సో స్పీకింగ్ ఆఫ్ 'కల్కి 2' సుమతి క్యారెక్టర్ ఎవరు రీప్లేస్ చేస్తున్నారు? దట్ ఈస్ సాయి పల్లవి అంటున్నారు ప్రస్తుతానికైతే మాత్రం. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అంటున్నారు. సో సాయి పల్లవి గారు సుమతి రోల్‌లో 'కల్కి 2'లో కనబడబోతున్నారు. దీనికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయని నా ఫీలింగ్ అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ ఈస్ ఎ గ్రేట్ యాక్టర్. నన్నడిగితే 'దీపిక పడుకోన్' కంటే చాలా బెటర్ యాక్టర్ అని నా ఫీలింగ్. నాకు పర్సనల్‌గా. అదోటి అనుకున్నా గానీ ఆఫ్టర్ 'రామాయణ' రాబోతుంది 'కల్కి 2'. సో ఖచ్చితంగా పెద్ద అసెట్ అవుతది. అదోటి అనుకున్నా గానీ తమిళ్ మార్కెట్‌లో ఇంకా గట్టి పెనట్రేషన్ ఉంటది సాయి పల్లవి ఉంటే మాత్రం. నాకొక చిన్న రిక్వెస్ట్ ఉంది ఇక్కడ. ఎలా అంటే మనకి ఆల్రెడీ 'కల్కి 1' రిలీజ్ అయిపోయింది. దాంట్లో 'దీపిక పడుకోన్' గారు ఉన్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో 'ఆర్మీ ఆఫ్ ద డెడ్' అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది. మన 'జాక్ స్నైడర్' సినిమా. దాంట్లో ఒక క్యారెక్టర్ వాళ్ళు షూట్ చేసేటప్పుడు ఒక క్యారెక్టర్ లేనే లేదు. వాళ్ళు షూట్ అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్‌లో మళ్ళీ రీషూట్ చేసి ఇంకొక క్యారెక్టర్‌ని యాడ్ చేశారు. ఒక యాక్టర్‌ని సెపరేట్‌గా గ్రీన్ స్క్రీన్ మీద షూట్ చేసేసి ఆమెని ఉన్న క్యారెక్టర్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్నట్టుగా కొన్ని షూట్స్ చేసేసి సినిమాలో యాడ్ చేశారు. నాకొచ్చిన వైల్డ్ థాట్ ఏంటంటే సాయి పల్లవి గారిని గ్రీన్ స్క్రీన్ మీద అండ్ ఆల్సో వాళ్ళతో 'కల్కి 1' మూవీలో కొన్ని సీన్స్ రీషూట్ చేసేసి ఈ సినిమా రిలీజ్‌కి 'కల్కి 2'కి రిలీజ్‌కి ముందే 'కల్కి 1'ని కూడా మళ్ళీ ఎడిట్ చేసేసి దీపికాని రీప్లేస్ చేసేసి సాయి పల్లవితో సీన్స్ యాడ్ చేసేసి రిలీజ్ చేస్తే
బావుంటదని నా ఫీలింగ్. అది చేయగలుగుతామా లేదో టెక్నాలజీ వైస్‌గా మనం చేయగలుగుతామా లేదో తెలీదు గానీ, గట్టి కొడితే పెద్దగా ఇంటరాక్షన్స్ ఉండవు. మనకి అమితాబ్ బచ్చన్ గారు గాని, అండ్ ఆల్సో ప్రభాస్ గారు గాని వీళ్ళందరూ చాలా వరకు సీజీ అండ్ ఆల్సో గ్రీన్ స్క్రీన్ పెట్టొచ్చు. అది బెటర్ అవుతదని నా ఫీలింగు. అట్లా చేస్తే ఇంకా బావుంటదని నా ఫీలింగు. షీ ఈస్ ఎ గ్రేట్ యాక్ట్రెస్. 'రామ' అయిన తర్వాత ఇంకా గట్టిగా వేలబోతుంది. సినిమా షూట్ ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. ప్రభాస్ గారు జాయిన్ అవుతారు. ఎలా ఉంటదో చూడాలి. రియల్లీ ఎక్సైటెడ్. మీకేమనిపిస్తుంది దీని మీద కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఇంకా చాలా విషయాలున్నాయి. వాటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం సండే లైవ్‌లో. నా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.